ఇక హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనంపై గందరగోళానికి తెరపడింది. విగ్రహాలను తన మీదుగా గంగమ్మ ఒడికి చేర్చడానికి తావులేదని బెట్టు చేసిన ట్యాంక్ బండ్ ఎటకేలకు గణనాథులకు స్వాగతం పలికింది. ఈసారి కూడా మహా నిమజ్జనం ట్యాంక్ బండ్ నుంచే ఆర్భాటంగా జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ నుంచి నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విగ్రహాలను నీళ్లలో వేయడానికి భారీ ఇనుప జాలీలు పెట్టిన అధికార గణం ఎట్టకేలకు దిగొచ్చింది. ట్యాంక్ బండ్ పైనుంచి నిమజ్జనం కోసం యుద్ధ ప్రాతిపదికన క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. మహా నిమజ్జనం సమీపిస్తున్న వేళ భక్తులకు కేక పుట్టించే పరిణామం ఇది. ఇదంతా గణేష్ ఉత్సవ సమితి పోరాటం హెచ్చరికల ఫలితమే. ట్యాంక్ బండ్ పై 7 క్రేన్లు అమర్చారు. మరో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ మార్గ్ లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 7, జలవిహార్ సమీపంలో 2, సాగర్లోని బేబీ పాండ్ వద్ద మరో 2 క్రేన్లు ఉన్నాయి. మొత్తంగా హుస్సేన్ సాగర్ చుట్టూ వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం 31 క్రేన్లు అందుబాటులోకి రానున్నాయి. హుస్సేన్ సాగర్ మీద దాదాపు హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా దాదాపు 31 క్రేన్లను ఏర్పాటు చేశారు. అందులో ఏదైతే ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజాలోనే మొదట ఆ ట్రైన్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ మీద మాత్రం ఎలాంటి నిమజ్జనం ఉండదంటూ కూడా ప్రభుత్వము ఇటు హైకోర్టు ఆదేశాల మేరకు ఆంక్షలు విధించినప్పటికీ కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు నిన్న పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు చేశారు. సో ఈ నేపథ్యంలో సో ఎట్టకేలకు దిగొచ్చినటువంటి ప్రభుత్వం అధికారులు కూడా ఏదైతే ట్యాంక్ బండ్ మీద నిన్న అర్ధరాత్రి నుంచి నిమజ్జనం చేయడానికి అవకాశం కల్పించారు. సో నిన్న రాత్రి నుంచి పూర్తిగా ట్రైన్లను కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్, దాంతో పాటు పీపుల్స్ ప్లాజా ఈ 3 మార్గాల్లో కూడా దాదాపు 31 ట్రైన్లను జిహెచ్ఎంసీ, హెచ్ఎండి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు తెల్లవారుజాము వరకు కూడా అంటే నిన్న 9వ రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా గణనాథులు గంగమ్మ ఒడికి తరలి వస్తున్నారు. సో గంగమ్మ ఒడికి చేర్చడానికి కూడా పెద్ద ఎత్తున వినాయకులను తీసుకుని కూడా ఉత్సవ నిర్వాహకులు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తెల్లవారుజాము వరకు కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది. సో ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి, పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్ ఈ మార్గాల్లో విపరీతంగా ట్రాఫిక్ అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు ఖైరతాబాద్ గణేష్ దగ్గర కూడా వరుసగా సెలవులు రావడంతో, వీకెండ్ కావడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చింది. నిన్న ఒక్కరోజు దాదాపు 6 లక్షల మందికి పైగా భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. సో అంటే నిన్న కానివ్వండి, మొన్న కానీ 2 రోజుల వ్యవధిలో చూసుకుంటే దాదాపు 12 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారని కూడా ఉత్సవ నిర్వాహకులు చెప్తున్నారు. సో రేపు జరగబోయేటటువంటి ఏదైతే శోభాయాత్ర నిమజ్జనానికి అయితే ఇప్పటికే ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సో ఈ రోజు మాత్రం ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి ఎలాంటి అనుమతి లేదు, భక్తులు ఎవరు కూడా అనుమతించారు. శోభాయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చాలా ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఇటు హుస్సేన్ సాగర్ దగ్గర కూడా రేపు జరగబోయేటువంటి ఏర్పాట్ల కోసం కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, పోలీసు, హెచ్ఎండిఏ, ఇరిగేషన్, దాంతో పాటు ఏదైతే ఇటు జలమండలి అధికారులు అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. సో జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాట్లను పరిశీలించే పరిస్థితుంది. సో నిన్న 9వ రోజు కావడంతో నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా గణనాథులు ఏదైతే మన హుస్సేన్ సాగర్కి అయితే తల్లి వస్తున్నటువంటి పరిస్థితి. సో రేపు కూడా ఏదైతే రేపు జరగబోయేటువంటి మహాఘట్టం కోసం అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు జిహెచ్ఎంసీకి సంబంధించి సిబ్బంది 20,000 మంది సిబ్బందితో ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే క్లీనింగ్ ప్రాసెస్ మీద పూర్తిగా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి. దాదాపు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఉదయం 6 గంటలకు ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు శోభాయాత్ర ప్రక్రియ పూర్తి చేసేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో రేపు జరగబోయేటువంటి వాటి కోసం అయితే మహా నిమజ్జన కార్యక్రమానికి ఇటు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సో వాస్తవానికి ఏదైతే ట్యాంక్ బండ్ మీద మొదట ఆంక్షలు ఉన్నప్పటికీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకుల ఆందోళనతో మాత్రం ఏదైతే నిన్న అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్ మీద కూడా నిమజ్జనానికి అవకాశం కల్పిస్తుండటంతో సో ఏదైతే కొంత త్వరితగతిన నిమజ్జన ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.